విజ్ఞాన్ గారు మనకి సినిమాల విషయానికొస్తే 'త్రిపుల్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అంటే మన రాష్ట్రానికొచ్చింది, దేశానికొచ్చింది. ప్రపంచంలోని అన్ని లాంగ్వేజ్‌లను కూడా చూసారు. కానీ 'ఎన్టీఆర్' రోల్‌పై డైరెక్టర్ రాజమౌళి ఒక సంచలనాత్మకమైన విషయం చెప్పారంట. ఏంటి ఆ విషయం? మీ దృష్టికొచ్చిందా? యాక్చువల్ 'ఎన్టీఆర్‌కి' జోడీగా ఉన్న 'జెన్నీ' క్యారెక్టర్ ఉంది కదా! అవును. మన బ్రిటిష్ అమ్మాయి. ఆ! సో, ఒక సీన్‌లో వీళ్ళేమనుకున్నారంటే, 'రామ్ చరణ్‌ని' కాపాడడానికి 'ఎన్టీఆర్' ఎళ్ళినప్పుడు జైల్ ప్లాన్‌ని ఈవిడనడుగుతాడు. హ్మ్. మొత్తం జైల్ ప్లాన్ ఎలా ఉంది? హ్మ్. ఈయన్నెక్కడ పెట్టారు? ఎటు నుంచి ఎళ్తే 'రామ్ చరణ్‌ని' తీసుకొని ఏ రహస్య గుండా తప్పించుకొని బయటికెళ్ళొచ్చు. ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఆవిడనడిగితే ఆవిడ మ్యాప్ తీసుకొచ్చి ఇస్తది. ఇచ్చి రిటర్న్ వచ్చే టైంలో ఈవిడ్ని ఇంకొక లేడీ ఆఫీసర్ చూస్తది. చూసినప్పుడు కొంచెం కంగారు కంగారు పడతా ఇలా ఉంటది. కాలుకి చూస్తే మట్టుంటది. హ్మ్. అంటే ఈవిడసలు కాలుకి మట్టంటకుండా తిరిగే అటువంటి అమ్మాయి. అది చూస్తే మట్టుంటది. ఈమేదో చేయకూడని పనేదో చేసిందని ఆమెకు అనుమానం వస్తది. ఇట్లా ఈయన ఏదో రకంగా రామ్ చరణ్‌ని తప్పిస్తాడు. అండ్ జెన్నీ మీద అనుమానం వచ్చినందుకు ఆమెను చంపేస్తారు వాళ్ళు. సో, ఇదొక సాడ్ వీళ్ళ లవ్ స్టోరీ ఒక సాడ్ ఎండింగ్ ఉంటది. ఆల్రెడీ సాడ్ మూమెంట్‌లోనే జరిగే కథ. అంటే అప్పటి వరకు అవును. వీళ్ళ లవ్ స్టోరీ ఎందుకు ఒక సాడ్ ముగింపు ఇవ్వాలని జెప్పేసి ఆ కథని వీళ్ళు మార్చారట. తర్వాత ఏంటి ఈయనకి హెల్ప్ చేసింది జెన్నీ అని ఒక జస్ట్ అట్లా చూపిస్తారు. అలా అవును. చూపించి వదిలేస్తారు. అంతే. అంతవరకు మనల్ని కన్విన్స్ చేయడానికి. సో, ఈ సిట్యుయేషన్‌ని రాజమౌళి గారు జపాన్ వేదికలో చెప్పుకొచ్చారు. ఎందుకు అక్కడే చెప్పారు అంటే, 'ట్రిపుల్ ఆర్' ప్రభంజనం ఇక్కడ అయిపోయినప్పటికీ, హ్మ్. జపాన్‌లో రిలీజ్ అయ్యే సంవత్సరం అయినప్పటికీ, ఇంకా ఆడుతుందక్కడ. ఈ రోజు ఓహో! వరకు కూడా ఆడుతుంది. ఆ! సో, వాళ్ళందరూ ఆనందం తట్టుకోలేక ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఓ ఈవెంట్. దాంట్లో ఈయన ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన ఆహ్, ఈ అంశం గురించి చెప్పుకున్నాడు. హ్మ్. ఇదండి సిట్యుయేషన్. ఈ కథలు అంటే ఏ స్టోరీ అని ఇప్పుడు 'బాహుబలి' గూడా అంతే. దానికి 3, 4 క్లైమాక్స్‌లు అనుకున్నారు. అవును. అనుకోని చిత్రీకరణ గూడా చేశారు మళ్ళీ ఈ సీన్స్‌ని. ఓకే. చిత్రీకరించిన తర్వాత కూడా ఎక్కడో కన్విన్స్ కాక చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. ఏ డైరెక్టర్ అయినా అంతే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకనిపిస్తది. ఇలా ఉంటే జనాలు ఆదరిస్తారా? ఇలా ఉంటే హ్మ్. జనాలు ఆదరిస్తారా? వీళ్ళని ఎందుకు మనం సాడ్‌గా హ్మ్. ఎండ్ చేయాలి? ఇద్దరు హీరోలే, ఇద్దరికి హీరోయిన్‌లున్నప్పుడు, ఇతని హీరోయిన్‌ని మాత్రం ఎందుకు చంపాలి? ఆల్రెడీ క్యారెక్టర్ తక్కువ ఎన్టీఆర్‌ది అంటున్నారు. పైగా ఆయన అవును. హీరోయిన్ గూడా చంపేసారనుకో, జనాలు ఇంకోలాగా రియాక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళనలా ఉంచామని అంటే ఆయన అభిప్రాయాన్ని అక్కడ చెప్పుకోవచ్చు. దానివలన అది అందరికి ఏంటే ఒక సర్జనాత్మకం అయిందది. యెస్. ఇప్పుడు వీళ్ళు జపాన్ వెళ్లారండి. అక్కడ భారీ భూకంపం వచ్చిందంట. మరి జక్కన్న టీమ్‌కి ఏమన్నా ఇబ్బందయిందంటారా? ఎగ్జాక్ట్‌లీ నిన్న మార్చ్ 11 వీళ్ళు ఈ కార్యక్రమానికెళ్లారు. వీళ్ళు బస చేసేటువంటి బిల్డింగ్ ఏంది 28థ్ ఫ్లోర్‌లో ఎక్కడో ఉన్నారు. హ్మ్. ఒక్కసారిగా భూమి అలా కంపించినట్టు అనిపించింది. బిల్డింగ్ కదిలినట్టు అనిపించింది. ఏంటా అని చూస్తే ఈయన వాచ్‌కి అంటే అక్కడ మనకి రీసెంట్ డేస్‌లో మీకొకటి చెప్తా. మన ఫోన్‌లన్నీ ఒక్కసారిగా ఏదో అలర్ట్ అని ఒక మెసేజ్‌లొచ్చాయి. అందరూ కంగారు పడ్డారు ఏదో అవును. అయిపోయింది అని. అవును. అంటే ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు ఇలాంటియేమన్నా వచ్చినప్పుడు అందరినీ అలర్ట్ ఆహ్, చేయడానికి. చేయడానికని జెప్పేసి మేమిది చేస్తున్నామని టెలికాం వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇది ఆల్రెడీ జపాన్‌లో ఎప్పటినుంచో ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. ఆయన వాచ్‌కి అలర్ట్ వచ్చింది. భూకంపం వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా గ్రౌండ్ సర్ఫేస్ ఏరియాలో సురక్షితంగా ఉండండి. వీలైతే బంకర్‌లోకెళ్ళండి అన్నట్లుగా ఒక మెసేజ్ వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ అబ్బాయి రాజమౌళి వాళ్ళ అబ్బాయి తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటే అందరికీ ఈ విషయం తెలిసొచ్చింది. హ్మ్. వీళ్ళక్కడికెళ్ళినప్పుడే ఆ భూకంపము వచ్చినప్పుడే వీళ్ళక్కడున్నారు. హ్మ్. టోక్యోకి కొంచెం దూరంలో ఆహ్, రె ఆల్‌మోస్ట్ రిక్టర్ స్కేల్‌పై 7.5 అంట. అమ్మో! 7.5 అంటే భారీ డేంజర్ అండి. భూకంపమే అండ్ ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ప్రాణాలు హ్మ్. గూడా ఆల్‌మోస్ట్ 60 పైగా మనుషులు గూడా చనిపోయారట. పెద్ద భూకంపమే. అంటే కొంచెం వీళ్ళకి దూరమైనప్పటికీ ఆ హ్మ్. బిల్డింగ్ అలా చిన్న షేక్ ఇస్తే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఫస్ట్ టైమ్ జీవితంలో మొదటిసారి నేను భూకంపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. ప్రెజెంట్ మేము సురక్షితంగానే ఉన్నాము. హ్మ్. తిరిగొస్తున్నామని జెప్పారు. ఆయన అభిమానులు గూడా అందరూ గూడా వీళ్ళు సేఫ్‌గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకోటేంటంటే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటదంటండి, భూకంపం వచ్చినా ఇలా ఊగుతది గానీ పడిపోదంట. అంటే వాళ్ళు అలాగా నిర్మాణం అలా అంటే చేస్తారండి. ఇండోనేషియా అండ్ జపాన్ ఇటువైపు ఏంటంటే తరచుగా భూకంపాలు ఎక్కువ వస్తా అవును. ఉంటాయి. హ్మ్. సో, వీళ్ళ ఆహ్, టెక్నాలజీ పరంగా జపాన్ నెక్స్ట్ లెవెల్. అవును. ఇప్పుడు అంతెందుకు అప్పట్లో వచ్చిన భూకంపం జపాన్ భూకంపమే ఫుకుషిమా. హ్మ్. కనీసం 4, 5 నెలల్లోనే వాళ్ళు మళ్ళీ
రీకన్స్ట్రక్ట్ ఆ! చేస్తున్నారు. అన్నీ హ్యాపీగా చేసుకున్నారు. హ్మ్. రేడియేషన్ బారిన కూడా చాలా మంది చనిపోయారు అప్పట్లో. హ్మ్. బట్ వెంటనే కమ్‌బ్యాక్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళకనిపిచ్చింది. భూకంపాలను కూడా తట్టుకుంటే బిల్డింగ్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలి? ఏం చేయాలి? వీళ్ళు ఇనుముతో చేస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా జూబ్లీ హిల్స్‌లో మీరు గమనిస్తే మొత్తం ఇనుమే ఉంటది పై అవును. వరకు. హ్మ్. దాంట్లో మధ్యలో ఈ వుడెన్ ఆర్ సమ్ పార్టిషన్స్‌తో హౌసెస్ నిర్మిస్తున్నారు. అంటే కాంప్లెక్స్‌లవి నిర్మిస్తున్నారు. అంటే ఖర్చు గూడా కొంచెం తక్కువే. పైగా మన్నిక నాణ్యత కొంచెం ఎక్కువుంటాయి. ఇవాళ భూకంప రేపు ఇంజినీరింగ్‌లో బోలెడన్ని అవునండి. వచ్చేసాయండి ఈ ఆల్‌మోస్ట్. ఎర్త్‌క్వేక్‌కి అన్నిటికి కూడా తట్టుకుంటది కొద్దిగా. తట్టుకోగల హ్మ్. సామర్థ్యం ఉన్నటువంటిది. అండ్ ఇంకోటి మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. మొన్న ముంబైలో మనకి సముద్రం మీదుగా నిర్మించిన అదుంది గూడా బ్రిడ్జ్ కూడా అవును. పెద్దది. సముద్రం గుండా ఎళ్ళి అండర్ గ్రౌండ్. ఆ సముద్రం లోపల ఉంది. సముద్రం పైనుంచి గూడా ఉంది. అది గూడా భూకంప తాకిడికి తట్టుకునేలాగానే నిర్మించారు దాన్ని. హుహు. సో, టెక్నాలజీ డెవలప్ అయింది గదా! అండ్ వాళ్ళింకా మనకంటే ముందున్నారు గాబట్టి ఏదో జరిగింది. ప్రాణాలైతే కాపాడుకోగలిగారు. మన వాళ్ళు మాత్రం ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశారన్నమాట. అదే.